ఫ్రెండ్స్ మనకి త్వరలో ఓప్పో రెనో సిరీస్ నుంచి ఓప్పో రెనో 15 ప్రో అయితే లాంచ్ కాబోతుందన్నమాట. ఈరోజు మనం ఓప్పో రెనో 15 ప్రో సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం అనమాట. ఈ మొబైల్ లాంచ్ డేట్ అయితే మేబీ నెక్స్ట్ మంత్ లాంచ్ అవ్వచ్చు. ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ అయిపోయింది కాబట్టి ఇంకా మన ఇండియాలో లాంచ్ అయ్యడానికి పెద్ద విషయం అయితే కాదు. అండ్ ఇంకో విషయం ఏమంటే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనుకుందాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది అనమాట. అంటే మనకి డిస్ప్లే కూడా చాలా బాగుంది. డిస్ప్లే బాగుందంటే ఎడ్జెస్ కానీ కార్నర్స్ కానీ అయితే చాలా బాగున్నాయి అనమాట. చాలా బాగుంది డిస్ప్లే కూడా. ప్రొటెక్షన్ పరంగా అయితే క్రిస్టల్ షీట్ గ్లాస్ అయితే వీళ్ళు యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక మనకి బ్యాక్ కూడా గ్లాస్ ఫినిష్ ఉంటుంది అనమాట. కాకపోతే బ్యాక్ పైన డిజైన్ అయితే చాలా బాగుంది అనమాట. సైడ్ అయితే ప్లాస్టిక్ ఆర్ అల్యూమినియం ఫినిష్ ఉండొచ్చు. మేబీ అల్యూమినియం ఫినిష్ ఉండొచ్చు అనుకుంటున్నా. చూద్దాం మరి ఏదో సరే అనేది చూడాలి. అలాగే మనకి ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. సౌండ్ కూడా చాలా లౌడ్ ఉంటుంది. అల్ట్రా సోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఫింగర్ ఇలా పెట్టాము లేదో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మొబైల్ అయితే అన్లాక్ అవుతుంది. ఈ మొబైల్ డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట. ఒక ఇన్నోవేటివ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వద్దాం. 6.78 ఇంచెస్ ఎల్టీపీఓ ఆమ్లెట్ డిస్ప్లే మీద రాబోతుంది. చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇక్కడ 1.5K నుంచి 2K రెజల్యూషన్ వరకు సపోర్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో మేబీ 2K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తే అది మంచి విషయమే అనమాట. అంటే మనకి మూవీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ఇది 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. స్క్రీన్ కూడా చాలా స్మూత్నెస్ ఉంటుంది. అలాగే 1 బిలియన్ కలర్స్ ఉన్నాయి. H.10 అండ్ H.10+ కూడా సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 1500 నిట్స్ వరకు అయితే పీ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. సో మనకి మేబీ ఈ బ్రైట్నెస్ కూడా సరిపోతుంది అనమాట. ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ఎలివెన్ సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ అవన్నీ వెబ్సైట్స్లో కంటెంట్ అనేది చాలా బెటర్గా చూడొచ్చు అనమాట. చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇక్కడ మనకి మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తాడు అనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెస్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఇది కన్ఫర్మ్ ప్రాసెస్ అయితే కాదు, బట్ కాకపోతే రూమర్స్ ప్రకారము ఇది అంటున్నారు అనమాట. మేబీ రూమర్స్ కూడా కన్ఫర్మ్ అయిన ఛాన్స్ ఉంటుంది. ప్రాసెసర్ కూడా చాలా బెటర్గా అయితే పర్ఫార్మ్ చేయగలదు. ఇది మనకి 4 nm బిల్డ్ బ్రౌజర్ LPDDR5X ఉంది. అలాగే UFS 4.1 కానీ లేకపోతే UFS 3.1 కానీ రాబోతుంది అనమాట. మేబీ మేజర్గా ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం బెటర్గానే సూటబుల్ అవుతుంది ఈ మొబైల్ అనేది. ఎందుకంటే మీరు BGMA కానీ కాల్ ఆఫ్ డ్యూటీ, సో మీరు ఇలా రేర్ గేమ్స్ ఆడినా కానీ మీకు కొంచెం బెటర్గానే అయితే అక్కడ హ్యాండిల్ చేయగలదు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. అలాగే కలర్ OS 16 రాబోతుంది అనమాట. మనకి ఇక్కడ కలర్ OS 16 ఉంది కదా, ఈసారి ఈ కలర్ OS 16లో చాలా ఫీచర్స్ వీళ్ళు ఇంప్రూవ్ చేస్తారు. ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అంటే ఎరేజర్ కానీ, AI ఫోటో ఎన్హాన్స్మెంట్, సర్కిల్ సెర్చ్, గూగుల్ ట్రాన్స్లేటర్, ఇంకా చూంటే గూగుల్ జెమినీ లైవ్, ఇలా మనకి చాలా ఫీచర్స్ ఉంటాయని చెప్పొచ్చు. సో కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట. మెయిన్ కెమెరా 200 MP ఇచ్చారనమాట. 200 MP అంటే మనకి రేర్ కెమెరా ఫొటోస్ అనేటివి టూ మచ్ బెటర్ ఉంటాయి. అంటే చాలా హైయెస్ట్ క్వాలిటీలో మీరు రేర్ కెమెరా ఫోటోస్ చూడొచ్చు అనమాట. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మ్యాక్సిమం 4K 60 fps వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సెకండరీ కెమెరా విషయానికి వద్దాం. సెకండరీ కెమెరా 50 MP ఇచ్చారు. ఇది మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ కూడా చాలా బెటర్గా ఫొటోస్ తీసుకోవచ్చు. ఎందుకంటే టెలిఫోటో కెమెరా అనేది అంత డీసెంట్ కాదు, కొంచెం బాగానే ఉంటుంది అనమాట. సో కొంచెం ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇది కూడా కవర్ చేయగలదు టెలిఫోటో కెమెరా అనేది. 80mm ఫోకల్ లెంత్ వరకు యూజ్ చేసుకొని ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. 80mm అంటే కొంచెం జూమ్ అవుతుంది అనమాట. 3.5x వరకు అయితే ఆప్టికల్ జూమ్ ఉందన్నమాట. 3.5x ఉంటుంది కాబట్టి కొంచెం జూమింగ్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. మేజర్గా జూమింగ్ ఎక్కువ ఉండాలి. లాస్ట్ విషయానికి వద్దాం. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ ఇచ్చారు అనమాట. ఇంకా మీరు ఈ కెమెరా యూజ్ చేస్తున్న కూడా అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్, కొంచెం మేజర్గా అల్ట్రా వైడ్ యాంగిల్ షార్ట్స్ ఇవన్నీ కూడా కొంచెం బెటర్గా ఇది క్యాప్చర్ చేయగలదు. ఫ్రంట్ కెమెరా ఆల్సో 50 MP ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 6300 mAh బ్యాటరీ ఇచ్చారనమాట. కొంచెం పెద్ద బ్యాటరీ అని చెప్పొచ్చు. మనకి రెగ్యులర్ టైంలో చూసినట్టయితే చాలా మొబైల్స్ 7000 mAh బ్యాటరీ పెడుతున్నాయి. ఇంకా చూసినట్టయితే 7500 mAh బ్యాటరీ కూడా పెడుతున్నాయి అనమాట. 80 watts వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని చెప్పొచ్చు అనమాట. 50 watts వరకు అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇంకా ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఈ మొబైల్లో ఏ ఫీచర్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ మొబైల్ సంబంధించిన ఒక 3 to 4 ప్లస్ పాయింట్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్ అయితే కెమెరాస్ అని చెప్పొచ్చు. రేర్ కెమెరా 200 MP ఇచ్చారు కదా. నెక్స్ట్ ప్లస్ పాయింట్ చూసినట్టయితే ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి ఒక ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ప్లస్ బ్యాటరీ అనమాట. బ్యాటరీ కొంచెం తక్కువే కానీ కాకపోతే ఇది కూడా ఒక ప్లస్ పాయింటే. ఇంకో విషయం ఏమంటే లాస్ట్ వరకు మన వీడియోని చూసింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.